తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష జోరుగా సాగుతుంది. చేరికలపై ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. గురువారం 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరో 6 ఎమ్మెల్యేలు జంప్ కొట్టడం ఖాయమనే చర్చ సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి గ్రేటర్ పరిధిలోని 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అరకెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, వివేక్ గౌడ్లు సమావేశానికి రాలేదు. దీంతో వీళ్లంతా సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో వెళ్లారనే చర్చ సాగుతుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, హఠాట్ గా జరిగినటువంటి తెలంగాణ భవన్ లో కార్పొరేటర్ల మీటింగు ఇప్పుడే ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తలసాని మాజీ మంత్రి తలసాని అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి, ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు ప్రజెంట్ అందుబాటులో లేకపోవడంతో నిన్న ఈ సమావేశాన్ని ఇమీడియట్లీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. బట్ కార్పొరేటర్లు కొంతమంది జంప్ అవుతున్నారు అనేటువంటి చర్చతో పాటు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతున్నారనేటువంటి చర్చ నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరపడం, అంతేకాకుండా రేపు జిహెచ్ఎంసీ సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ కూడా ఉండడం వల్ల ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 మందికి పైగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కేవలం 30 మంది వరకు మాత్రం హాజరయ్యారు. దాదాపు 10 మందికి పైగా కార్పొరేటర్లు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దీనికన్నా ప్రధాన కారణం కొంతమంది పార్టీ నుంచి వీడుతారు అనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈ లిమిట్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మరో 5 ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంట్లో మాధవరం కృష్ణారావు కుకట్పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా అరికపూడి గాంధీ శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా లక్ష్మారెడ్డి ఉప్పల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాగిరికి సంబంధించినటువంటి, అదేవిధంగా మల్లారెడ్డికి రాకపోయినప్పుడు కూడా మల్లారెడ్డి పరిధిలో ఆయనకి ఇన్విటేషన్ పంపించినామని కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా ఆయన వివిధ కారణాల వల్ల రాలేకపోయాడని కూడా కొంచెం చెప్తున్నారు. కాకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్టు కార్పొరేటర్లు మల్లారెడ్డి కి లేరు కనుక ఆయనను పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేరు. ఎందుకంటే ఆయన లిమిటేషన్ పరిధిలో లేదు కాబట్టి తీసుకోవట్లేమని కూడా చెప్తున్నారు. అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి రాకపోయినా కూడా వాళ్ళ తనయుడు హాజరయ్యాడు. బట్ ఆమె పరిధిలో కూడా ప్రజెంట్ కార్పొరేటర్లు కూడా ఎవరు లేరు కనుక మల్లారెడ్డి విషయంలో, సవితా ఇంద్రారెడ్డి విషయంలో కొంతవరకు మినహాయించినప్పుడు కూడా ప్రధానంగా చెప్పినటువంటి 5 రాకపోవడం అనేది ఖచ్చితంగా కొంత హాటాటుగా చర్చ సాధించింది. వివేక్ కూడా రాకపోవడం అనేది, వివేక్ విషయంలో తిరుమలకు వెళ్ళాడన్న ఒక రీజన్ అని చెప్తున్నారు. కానీ ఆయన కూడా పార్టీ మారుతారని ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా లక్ష్మారెడ్డి విషయంలో కానీ, అరికెపూడి గాంధీ విషయంలో కానీ, వివేక్, మాధవరం కృష్ణారావు గారు, ఈ 5 మాత్రం పార్టీ ఎప్పుడైనా మారవచ్చు అనేటువంటి సంకేతాలు అయితే బయట వినబడుతున్నాయి. ఏజెంట్ కూడా చూడాలి. అందుకనే ఈ రోజు కార్పొరేటర్ల మీటింగ్ వంకతోనే ఎమ్మెల్యేలు కూడా హాజరు కావాలనేటువంటి చెప్పారు. అందుకే ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు రాలేదు, 10 మందికి పైగా కార్పొరేటర్లు రాని పరిస్థితి చూసాం. ఎందుకంటే నిన్న మనం చూసాం, అర్ధరాత్రి పూట 1 గంట సమయంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గుడికి చేరారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు 6, ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కూడా మనం చూసాం. గడిచిన 2-3 నెలలుగా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు కూడా రాత్రిపూట జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ కనుక ఇక కార్పొరేటర్ల వంతు మొదలైంది. కార్పొరేటర్లు కూడా రేపు కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో రేపు ఖచ్చితంగా అక్కడే కండువా కప్పుకోబోతున్నారనేటువంటి సంకేతాలు కూడా వినపడుతున్నాయి. కార్పొరేటర్లతో సహానే ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరే ఈ ఇంపార్టెంట్ సమావేశాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టింది. దీనికి తలసాని అధ్యక్షత నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఒక దశలో తలసాని కూడా పార్టీ మారుతారనే చర్చ జరిగింది. కానీ తలసాని పార్టీ మారనని ఇప్పటికే స్పష్టం చేసేయడం జరిగింది. మాగంటి గోపీనాథ్ హైదరాబాద్ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఆయన ప్రజెంట్ హాజరయ్యారు. బట్ ఆయన మీద కూడా కొంత ప్రచారం జరిగింది. అదేవిధంగా కాలేరు వెంకటేష్ కావచ్చు, లేదంటే ముషిరాబాద్ ముఠా గోపాల్, వీళ్ళు కూడా పార్టీ మారాలని చేస్తారు. వాళ్ళు కూడా పార్టీ కార్యక్రమానికి అయితే హాజరు కావడం జరిగింది. అయితే గతంలో హాజరైన వాళ్ళు కూడా చాలా మంది, కాలయ్య ఆదాయ లాంటి వాళ్ళు వెంటనే ఈ రోజు ఎక్కడ పార్టీ నుంచి వెళ్ళిపోమనుకున్నటువంటి వాళ్ళే వెళ్ళిపోయినటువంటి సందర్భం చూసాం. కాలయ్య లాస్ట్ టైం మీటింగ్ హాజరయ్యాడు, కానీ అంతలోపల నెక్స్ట్ పార్టీ నుంచి మారిపోయినటువంటి సందర్భం. ఇట్లా సంజయ్ కావచ్చు, సంజయ్ని కూడా ఎవరు ఊహించలేదు. సంజయ్ పార్టీ మారాడు. అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, అంతకంటే ముందు కూడా కడియం శ్రీహరి చాలా హాట్ గా కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. అలాంటి వ్యక్తులే పార్టీ మారడం అనేది ఖచ్చితంగా కూడా తెలంగాణ భవన్ లో
ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారన్న చర్చ కూడా ఇప్పుడు కేసీఆర్ కు ఇబ్బందిగా మారింది. అందుకనే హరీష్ రావు కేటీఆర్ దీని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఉండబోతున్నారు ఇప్పటికే ఫామ్ హౌస్ లో కూడా ఇప్పటికే మనం చూసాం. గడిచిన వారం రోజుల క్రితం నుంచి వరుసగా 2-3 రోజులు మీటింగ్ పెట్టడం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా, కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఇప్పటికే సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ కి సంబంధించి కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పటికే గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేల్లో ఒకరు బయటికి వెళ్ళబోతున్నారనేటువంటి సమాచారం కూడా ఉంది. ఎందుకంటే రేపు లేదా ఎల్లుండి పార్టీ కాండో అప్పుకోబోతున్నటువంటి నేపథ్యంలో గద్వాల కానీ అదే అలంపూర్ సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు పార్టీ గెలిచినప్పటికీ కూడా ఇద్దరు కూడా పార్టీ ఏ క్షణంగా మారే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. కనుక ఏదైనా కూడా ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీ చేసింది. రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిన్న అర్ధరాత్రి పూట ఎమ్మెల్సీలు చేసుకోవడం ఏంటనే ఒక ప్రశ్న కూడా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతోంది. ఇంత అడవుడు ఎందుకు అని. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ 6 వెళ్ళిపోవడం, ఎమ్మెల్సీలు వెళ్ళిపోవడం, మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇదే దారిలో వెళ్ళిపోతున్న సంబంధం. ఎందుకంటే మొత్తం 38 మంది శాసన మండలిలో ఉంటే 38లో ఇప్పటికే అత్యధిక సభ్యులు కలిగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో పెద్ద ఎత్తున రాబోతున్నారు అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. కనుక చూడాలి మరికొంతమంది ఈ కొద్ది రోజుల్లోనే పార్టీ కండవ కప్పుకోబోతున్న సమాచారం అయితే అవుతుంది. నరేంద్ర, అంటే ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? మిగతా ఎమ్మెల్యేలకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రేపు కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పక్క పార్టీ చేరికలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు ఇవన్నీ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం కాబట్టి దీంట్లో చాలా ఇంపార్టెంట్ ప్రాధాన్యత దొరుకుతుంది. ఎందుకంటే ఒక పక్క ఎమ్మెల్యేలు కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కనుక ఇప్పుడు ఎవరు హాజరవుతారు, ఎవరు హాజరు కారు, వాళ్ళు హాజరైనా కూడా వాళ్ళు ఎటువైపు కూర్చుంటారు, ఎవరి వాయిస్ వినిపిస్తారు అనేది కూడా ఒక పెద్ద చర్చగా మారుతుంది. అందుకనే అదే క్రమంలో కార్పొరేటర్లు కూడా దిశానిర్దేశం చేశారు. తలసాని కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమంలో పార్టీ ఎవరైనా మారే అవకాశం ఉందా, అదే సమయంలో ఇప్పటికే మేయర్ విజయలక్ష్మి కావచ్చు, లేదంటే డిప్యూటీ మేయర్ కూడా శోభ ఇప్పటికే వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తన ఇంపాక్ట్ కౌన్సిల్ సమావేశం మీద పడబోతుంది. వర్షాకాలం ఈ టైంలో ఖచ్చితంగా నిధులకు సంబంధించినటువంటి అంశాలు అడగాల్సి ఉంది. అదేవిధంగా కౌన్సిల్లో గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్లు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను ఇరుకునబెట్టే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష కార్పొరేటర్స్ అది ఎంఐఎం కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కానీ, లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ సంబంధించినటువంటి అత్యధిక మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని పెద్ద రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. రేపు ఈ మీటింగ్ మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది.